మీ 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 పార్టీ నాయకులు పోతారా దమ్ముంటే మీరు సవాల్ విసురుతున్నారు ముఖ్యమంత్రి గారి అయ్యో ఎవరే మమ్మల్ని ఆహ్వానం చెప్పింది ఈ 10 ఏళ్ల కాలంలో మమ్మల్ని గెలిపించడంలో ప్రధాన పాత్ర పిల్లలు వహించారు కదా. ఎందుకు చెప్పనా, నిరుద్యోగ తమ్ముళ్ళు అల్లాడిపోయినరు. మా అమ్మమ్మ నాన్నలు కడుపు కట్టుకొని మమ్మల్ని ఉద్యోగం వస్తుందేమో, మా కుటుంబానికి మేము ఒక రాస రైతు అనుకున్నాం, ఒక్కరికన్నా రాలేదు కదా. అన్నమో రామచంద్ర అన్న రైతులని కూడా బేడీ లేపించి తీసుకొచ్చినావు కదా నాయన. మిరప రైతులను కొట్టించినావు కదా. ఎక్కడ గిట్టుపడతారు ఇచ్చినావు నాయన. రైతే రాజు అన్నాడు మీ అయ్య. ఏడగొన్నాడు ఏం నీ ఒక నెల రోజులు కూడా కాలేదు. ఇక చెప్పుండ్రు లెక్క చెప్పు. అసలు మీ లెక్కలు తీర్చడం మొదలైంది కాబట్టి మీరు ఓట్లు సత్యాలు దేవుళ్ళు మీకు మానసికంగా జబ్బులు వచ్చినట్టున్నాయి. మీ అయ్య అయితే పాపము, అన్న అయితే పాపం, మా పెద్ద అన్న ఆరోగ్యం బాగలేదని హాస్పిటల్ చుట్టూ తిరుగుతుండు, లేదా ఫామ్ హౌస్లు ఉంటుండు. ఇక మీ బావేముంది, ఇటు చెప్తే పరేషాన్, అటు పరేషాన్. అటు మరదల దగ్గర పోదునా, ఇటు బామ్మరి దగ్గర పోతిమా, మరదలు తొడిపేంట లేదు. ఆయన భవిష్యత్తు కూడా కొన్నాళ్ళు హరీష్ రావుకు కోపం లేదనుకుంటుర్రా. హరీష్ రావుని కూడా మంత్రి పదవి ఇక్కడ మూల పెట్టిరా కొన్ని రోజులు. ఎంత అవమానపరిచిండ్రు కేసీఆర్ గుర్తుందా మనకి. అట్లాంటి అవమానాలు పడ్డోళ్ళు కొడుకు అంటే ఏదో ఊరుకుంటాడు. మేనల్లుడైనా రాజకీయంగా ఎవరికి వాళ్ళే లెక్కనే ఉంటాయి రాజకీయంలో. సో ఆయనకు లేదంటారా అవమానాలని. వీళ్ళు ఏమేం పని చేసిండు, అమెరికా నుంచి వస్తేవి టపాలన మంత్రులు అయిపోతాయి. నీ అర్హత ఏందిరా నాయన, 4 ఇంగ్లీష్ ముక్కలా ఏం చదివినా, పిహెచ్డీ చదివినవా, లేకపోతే లెక్చరర్గా చేసినావా, మీ అయ్యన్న పుస్తకాలు సగం పుస్తకాలనే చదివినవా, లేదా తెలంగాణ బిడ్డలకు ఇప్పుడు కూర్చోబెడితే నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద బడ్జెట్ ఏంది, మీ అయ్యే అంటే మీ అయ్యనే గొప్పగా ఉండాలని అయ్య నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు నాయన. రేవంత్ రెడ్డికి సబ్జెక్ట్ లేదు ఏం లేదని చెప్తా ఉన్నాడు కదా. సబ్జెక్ట్ లేని వ్యక్తి ముఖ్యమంత్రి అని అంటున్నాడు కదా. మరి ఆగు, సబ్జెక్ట్ లేదు అంటున్నావు కదా. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడకుండా మా మాతృభాష మేము మా తెలంగాణ మీ నాన్ననే పెట్టిండ్రు, మాకు అవసరం లేకుండే. తెలంగాణ భాష మన రైట్ అన్నాడు. ఇంగ్లీష్ మాట్లాడలే, ఏ భాష మాట్లాడలే. ముస్లిమ్స్ ఓట్లు కావాలని ఉర్దూ మాట్లాడుతుండే మీ అయ్య, లేదంటే తెలంగాణ భాష మాట్లాడుతుండే. అవునా కాదా. ఇప్పుడు 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి రేవంత్ రెడ్డికి సబ్జెక్ట్ లేదు. మరి నీకేముంది, నీకేమైనా ఎక్స్ట్రా కొమ్ములు ఉన్నాయా ముఖ్యమంత్రి కొడుకు అని? నీకే ఎందుకు మంత్రి పదవి ఇచ్చిండు మీ అయ్యా? నీ చెల్లెకే ఎందుకు ఎంపీ ఇచ్చిండు? ఎంతమంది చచ్చిపోయినారు అమరవీరులు, వాళ్ళ బిడ్డలకు ఎందుకు పిలిచి ఎమ్మెల్సీలు ఇవ్వలే మీ అయ్యా? ఎందుకు ఎంపీ టికెట్లు ఇవ్వలే? నేను కూడా పనిచేసిన ఉద్యమం కాలంలో కేసీఆర్తో నేను కూడా మాట్లాడినా. నేను జాయిన్ అయినా 1 ఇయర్ ఉన్న వాళ్ళ దగ్గర, చూసిన వాళ్ళ ఆటిట్యూడ్ అస్సలు లేదు. ఎక్కడ మాయపోతారో ఎవరికో ఒకటి శుద్ధి లేరా. అమ్మో మనం ఎట్లాంటి దాని అంటే ఆర్మీ లాంటి దాన్ని పని ఉండాలా. నాకు యుద్ధం రాకపోయినా ఆర్మీ వాళ్ళు చూడండి, డిఫెన్స్ వాళ్ళు పొద్దులేసి పని శరీరాన్ని అలసిపోయే పనులే చేపిస్తుంటారు, వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. నేను కూడా అట్లాంటి దాన్ని, కానీ నన్ను ఉపయోగించుకోవడానికి నేను ఎప్పుడు వెపన్ ఉన్నా లేకున్నా యుద్ధ భూమిలోకి వెళ్ళమంటే వెళ్తాయి. ఆల్రెడీ నేను యుద్ధంలో గెలిచిన దాన్ని నేను 2 రాష్ట్రాలకు మంత్రి చేసిన. అవునన్నా కాదన్న అది పొగరే అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఒక అర్హత అయితే నన్ను ప్రజలు దీవించి పంపించారు కదా అసెంబ్లీకి, ఒక మంత్రిని చేసిరు కదా నన్ను, ఒక సాంఘిక సంక్షేమ హాస్టల్లో మంత్రిని చేసినాను కదా. ఎంతమంది ప్రతిభా పాఠవాల అవార్డ్స్ 500 అవార్డ్స్ నేను ఒక్కదాన్ని ఒక హాస్టల్లో నిలబడి ఇచ్చిన దాన్ని నేను. ఇదే పేరెంట్స్ గ్రౌండ్స్లో 5000 అవార్డ్స్ని ఇచ్చిన నేను. మరి నేను చేసిన మంచి పనులు ఇప్పుడు కూడా చిరస్థాయి ఉండిపోయినాయి. నువ్వు చెప్దుపా ఏం చేసినావు, నీ మామ ఏం చేసిండు, లేకపోతే నీ బామ్మరిది ఏం చేసిండు, లేకపోతే నీ బావ ఏం చేసిండు, నువ్వేం చేసినావు, మీ చెల్లి ఏం చేసింది అప్పుడు ఆడోళ్ళ గురించి మాట. ఓయేమో ఇప్పుడు బీసీరా, అయ్యో బాబీ బీసీ లేదంటే ఆమెది పెద్ద నాకు జోక్ ఏంటంటే, కొంతమంది లీకేజ్ రాయలు ఉంటారు, ప్యాకేజీ రాయలు, లీకేజ్ రాయలు. ప్రతి పాటలో కూడా ఉంటారు ఇన్ఫార్మర్లు. అంటే వాడు నామక వస్తే పార్టీలలో ఉంటారు, కోవర్ట్స్ అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కోవర్ట్స్ అంటారు. వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా వాళ్ళ బుద్ధులను అక్కడే ఉంటాయి, ప్రాణం అక్కడే ఉంటుంది. కానీ ఏదో టైమింగ్లు ఇక్కడ వచ్చి పార్టీలలో చేరుతుంటారు. మా పార్టీలు ఇప్పుడు అదే బాధ కదా మాకు, అసలు వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయని బాధపడుతున్నారు. ఆడ రాగానే అనుకో పోస్ట్ ఇచ్చేస్తున్నారు అని. అది తప్పు. వాడు ఎంతైనా నువ్వు ఎంత చేసినా కూడా వాడు అక్కడే తూకుతున్నాడు. వాడు అలవాటు అయిపోయింది కదా, డబ్బులు తిని
వ్యవస్థలో పనిచేసి దానికి అడిక్ట్ అయిపోయినారు ఆ పార్టీకి వీళ్ళు. ఓకే. సో అలాంటి వాళ్ళు వచ్చి ఇవన్నీ చేస్తున్నారు, చేయబట్టే ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు నిజంగా అమలు చేస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ప్రతిపక్షాలు అంటున్నాయి 6 గ్యారెంటీలు కావు, అవి 6 మోసాలు. ఇవి అప్పుడు రాహుల్ గాంధీ వచ్చిండు, సోనియా గాంధీ వచ్చింది, అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి నేను లేదు, ఎట్టుపోయింది 2500 తులం బంగారం ఎట్టుపోయింది అని చెప్పేసి ఉద్యోగాలు ఎట్టుపోయినా అడుగుతున్నారు. ఏం చెప్తాను? ఉద్యోగాలు అయితే ఎన్ని ఇచ్చిండో మొన్ననే. సరే వాళ్ళే చేసినాయి అనుకుందాం మనం వాస్తవాలు మాట్లాడితే. నువ్వు ఇస్తేవి ఆర్డర్లు కాపీలు ఇవ్వకుండా నీ కింద పెట్టుకొని పడుకుంటేవి, అవునా కాదా? ఎందుకని? ఖజానాలో పైసలు అయిపోతాయి, వీళ్ళు తినడానికి సరిపోదు కాబట్టి. ఒక ఉద్యోగం అపాయింట్మెంట్ చేయాలంటే దానికి జీతం ఇవ్వాలి కదా, బడ్జెట్ ఫైనాన్స్ అప్రూవల్స్ అన్నీ ఉంటాయి. సో దానికి మీకెందుకు ఇవ్వాలి, మేము తిననికే సరిపోతలేదని మొత్తం పంచుకొని ఉన్నదని ఒక నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. ఈరోజు రేవంత్ రెడ్డికి 6 గ్యారెంటీల గురించి మాట్లాడడానికి మీకు నైతిక అర్హత లేదు. ఇప్పుడు స్త్రీలు ఫ్రీ బస్సు పెడితే కొంతమందికి నిజంగా డబ్బును తీసుకోండి అని మేము కూడా అన్నాం, వద్దులేండి అంత నష్టమవుతుంది మనకు, పేదవాళ్ళకి ఇద్దాం. అంటే మామూలుగా బిలో పవర్టీ లైన్ ఉన్నవాళ్ళు, వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు, పిల్లలకు స్కూల్ పిల్లలకు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు ఇట్లా చేసి ఇద్దాము అనుకున్నాం. కానీ అది ఎప్పుడైతే వచ్చిందో మంచి స్పందన వచ్చింది. ఎందుకంటే ఇంట్లో 2000 3000 కూడా మిగిలినాయి కదరా బాబు. పిల్లల కోసమే అనుకోండి, ఆడవాళ్ళకి అనుకోండి, ఓ భర్త ఇచ్చే జీతంలో నుంచి అవి అయితే సేవ్ అయినాయి కదా. అది నీ పెళ్ళానికి తెలుస్తుందా, నీకు తెలుస్తుందా? మధ్యతరగతి తెలుసు, పేదవాడికి తెలుసు, ఆ ఆడవాళ్ళు ఎంత చక్కగా తిరిగారు. కొంత మిస్యూజ్ అవుతుంది, ఎక్కడైనా అవుతాయి. అంత బాగుంటే వ్యవస్థలు ఇట్లా ఎదుకుంటుండే. ఇప్పుడు తింటుంటే మనం అన్నం ప్లేట్లో తింటున్నప్పుడు ఎంత జాగ్రత్త తిన్నా 2 చేతుల నుంచి మెతుకులు కింద పడతాయి కదా. మా నాన్న అంటుండే, నాన్న నువ్వు ఎంతసేపు టవాల్ వేసినా కింద పడేస్తావు అంటే మా నాన్న అంటుండే. అంత నేనేది తింటా పెట్టి, అది కింద పడితే చీమనో ఏదో ఒకటి తింటది కదా, తినని పెట్టే అంటుండే మా నాన్న. అంటే వీళ్ళు అది మంచిగా అన్నారు వాళ్ళు, వీళ్ళు చెడుగా. ఆ పడేది కూడా మాకే కావాలి, ఆ కిందది కూడా ఏరుకో తిని ఇక తినే రకాలుగా తయారైపోయి ఏవి డబ్బా ఖాళీ చేసి రేవంత్ రెడ్డి బంగారం ఇస్తారా? మరి ఇస్తామన్నాం, అవును. మాది మేము ప్రజల సంక్షేమం కోసమే పనిచేసే పార్టీ, స్వార్థం లేని పార్టీ, ప్రచారం చేసుకోలేని పార్టీ, కష్టపడడం తప్ప మాకు ఇంకేం తెలియని పార్టీ కాంగ్రెస్ పార్టీ. దళితులన్నా ప్రియమైన పార్టీ. మీ అయ్య మాట్లాడిన మాటలు కానీ, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి అప్పుడేమన్నాడు ఇప్పుడేమన్నాడు ముఖ్యమంత్రుల గురించి ఏమేమి మాట్లాడి అనేది మీడియాలో ఇప్పుడు చాలా పవర్ఫుల్గా పక్కన స్లైడర్స్ పెడుతున్నారు కదమ్మా. అప్పుడేమన్నారు ఇప్పుడేమన్నది మీడియా చాలా ఫాస్ట్ ఉంది ఇప్పుడు. సో సోషల్ మీడియా వచ్చినాక మంచిదాన్ని కూడా చూపిస్తున్నారు, మిస్యూజ్ కూడా చేసుకుంటున్నారు. కానీ పొలిటికల్గా మాత్రము ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని మా మీద ఆరోపణలు చేయడము నిజంగా ఇప్పుడు మీ సొంత పార్టీ మంత్రుల ఫోన్లు ట్యాప్ అవ్వట్లేదు అంటారు. అమ్మ ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు వ్యవస్థ అనేది ఎలా ఉంది అంటే మనకు అలాంటి వ్యవస్థ తెలియదు మనకి. మా గాంధీ భవన్ మీద వీళ్ళు అటాక్ చేసినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది. మా గాంధీ భవన్లో సునీల్ గారి ఆఫీస్ మీద కానీ గాంధీ భవన్ మీద అసలు మాకు అది ఉంటుందని కూడా మాకు తెలియదు. మీకు ఉంటుందని తెలుసు కాబట్టి అనుమానాలతో మా మీద మీరే అటాకులు చేయించారు, అవునా? మా కార్యకర్తలు కానీ మేము కానీ అలాంటి దుర్బుద్ధులు మాకు లేవు. మీ నానేమన్నాడు, అది వ్యవస్థలో భాగం అండి ఇంటెలిజెన్స్. ఆ పోలీసులను పారిపోతే పట్టుకొని వస్తే వాళ్ళేమన్నారు, అన్అఫిషియల్గా ముఖ్యమంత్రి గారు చెప్తే మేము చేసాం ఫోన్ ట్యాపింగ్ అంటున్నారా లేదా? మరి నీవేమో చేసినప్పుడేమో నీకు అవి వ్యవస్థలో అది జరుగుతూనే ఉంటుందండి. ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళ పనులు, అది ముఖ్యమంత్రికి ఉంటుంది, ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు, పొద్దున్నే రాగానే ఫీడ్ చేస్తారు ముఖ్యమంత్రి గారికి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి. మాకు తెలుసు, అది మాకు కూడా పొద్దున పూట వచ్చి 4 గంటలకు వచ్చి చేస్తారని మేము చూసాము. మాకు ఇంటెలిజెన్స్ వచ్చేది, మేము అక్కడికి వెళ్తున్నామంటే అమ్మ ఇక్కడికి వెళ్ళకండి అని అలాంటివి చెప్పారు. కానీ ఎవరి పెళ్ళంతో ఏం మాట్లాడాడు లేకపోతే సినిమా యాక్టర్లతో ఏం చేస్తారని మీలాంటి చిల్లర వ్యవహారాల కోసం ఇంటెలిజెన్స్ పని చేయదు ఎప్పుడు కూడా. వాళ్ళు ఏదన్నా వాళ్ళకి డౌట్ వస్తే అది ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా ఇప్పుడు జంపు జనాన్ని చూశారు కదా, 11 మంది అప్పుడు ఎక్కడో కూర్చొని సిట్టింగ్లు వేశారు. అప్పుడు టీఆర్ఎస్ అప్పుడే కదా మరి దొరికారు ఫామ్ హౌస్ రాజకీయాలలో. వాళ్ళు ఎలా దొరికారు మరి కొంత నెట్వర్క్ ఫోన్ ట్యాపింగ్లు, ఫోన్ అనేది ఇప్పుడు మనకి చాలా డేంజర్ కూడా కదా. అప్పుడు అంతా లేవు కదా నాన్న. ఇప్పుడు ఐఫోన్లు స్మార్ట్ ఫోన్లు ఏ ఫోన్లు వచ్చినా నీ కొంప ముంచేవి కదా. నువ్వు ఫోన్ ఆఫ్ చేసినా సరే నీ ఫోన్ పనిచేస్తుందంట. అంటే ఇంత టెక్నాలజీ ఉన్న దాంట్లో మనం కళ్ళు మూసుకొని
కళ్ళు మూసుకొని పాలు తాగిన పిల్లిలాగా ఉండి మీరు చేశారు ముఖ్యమంత్రి అని ఆరోపణలు చేయడం అంటే కానీ నిప్పు లేనిది పోగరాదు కానీ పుష్పలీల నిప్పు లేనిది పోగరాదు అన్నట్టు కాదు నాన్న, మీరు నువ్వు ట్యాపింగ్ పుష్పలీల గారు చేయకపోతే కాదు నాన్న. రేవంత్ రెడ్డి ట్యాపింగ్ పుష్పలీల గారు అను ఎందుకంటే పుష్పలీల గారికి తెలిసినంత రాజకీయం కానీ అనుభవం కానీ ముఖ్యమంత్రులతో మేము చూసిన విధానం కానీ ఇవన్నీ మేము చూసినట్టు ఈయన అయ్యగా చూసి ఉండొచ్చు. అంతేగాని ఒక ముఖ్యమంత్రి అసలైన పనితీరు ఎలా ఉంటుందో మేము అనుభవించిన వాళ్ళం, మేము చూసిన వాళ్ళం, అలా పని చేసిన వాళ్ళం. మీకు అపనమ్మకాలు ఉంటే మీ కర్మ అది. మీరు అడిగినప్పుడు చూపించమంట మాకేం పని పాట లేదా? నువ్వు అడిగిన అన్ని పొద్దున్న లేచి బాగా దీని అరగనికి వచ్చి అరుస్తున్నట్టు ఉంది నాకైతే. ఇప్పుడు మనది తినే మధ్యతరగతిలో తినే ఓ రేషన్ కార్డు ఇవ్వకపోతే ఉద్యోగం ఇవ్వకపోతే ఓ స్త్రీలకు సంబంధించి మమ్మల్ని అంటున్నావు బంగారం ఇవ్వలేదు 2500 డెఫినెట్ ఇస్తాము. 6 గ్యారంటీలు అనేవి ఇన్స్టాల్మెంట్లో ప్రయారిటీస్ని బట్టి ఇచ్చుకుంటూ వస్తున్నాము. అసలు మొత్తం తినిపోయినారు కదా మీరు, అందుకే మేము ఎంక్వైరీలు పెడుతున్నాం మీ మీద తప్ప.